అప్పుడు మీ కాలం ఎర్రికాలం కాబట్టి దొరుకుతున్నారు ఇళ్ళల్లో దొరబడి కొడుతూనే చేస్తున్నారు. టెక్నాలజీ మొత్తం టెక్నాలజీ అంటే బ్రెయిన్ అంటే ఉపయోగించి నువ్వు ఏది దొంగతనం చేయొచ్చు. మధ్యలో లేదా పెద్ద ఇందాక చెప్తుంటే ఆటోలోనే కూర్చుంటున్నాలే ఏది ఎంట రాదు మంచి చెట్టు వచ్చాది అంటున్నావు. ఎంట ఎందుకు రాదు? ఎంట ఎంత వచ్చాది ఎంత వచ్చాది? ఎప్పుడైనా దొంగతనం చేసినప్పుడు ఎప్పుడో గడ్డను పట్టాడు. ఎందుకు పడడు? పడడు ఏంది పందెం పెడతా 2 లక్షలు పందెం పెడతా పడ్డాడు. పానికి వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు అది అనుకో. పడడు రాజకీయ పండగలు ఉండవు ఏమని కాకు. ఒకేళ్ళు కట్టబడినాడు కదా నువ్వు 4 ఏళ్ళు కొడతావు వాడిని చంపావు వాడిని చేయవు. నువ్వు 4 ఏళ్ళు కొడతావు పోలీసులు ఫోన్ చేస్తావు పట్టించావు వాడు మళ్ళా బయటకు వచ్చా ఎవరో కూడా విడిపించాడు. ఎవరో కూడా విడిపించాడు. మళ్ళా దొంగతనం చేశా ఎవరో కూడా విడిపించాలి. చెప్పి అబద్ధమా చెప్పండి. మీరు పెద్దోళ్ళు నేను పిల్లని వయసు ఎవరో కూడా విడిపించాడు. న్యాయం ఉంది సాక్ష్యం ఉంది. నేను చెప్పేది దమ్మోడులో మాత్రము దొంగతనాలు పోలీసు వాళ్ళు 50-50 ఎక్కువ. మళ్ళా అన్ని చూస్తున్నాము. దొంగతనాలు చూస్తున్నాము, మంచి చూస్తున్నాము, చెడ్డ చూస్తున్నాము, అన్ని చూస్తున్నాము. కాదు మంగళవారం దమ్మోడు అయితే నా కాలు బాగలేక వెనకమ్మడే వానికి ఎవడో ఒకటి పుట్టింటాడు. రోజు నేను బస్సు పెట్టేది మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్ ఎవడో కూడా విడిపించాడు. ఏముందంటే చూస్తున్నాం కాబట్టి అమ్మాట చెప్తానా ಎಲ್ಲರೂ చూస్తున్నాం కాబట్టి కూర్చున్నావు చేస్తున్నావు వ్యాపారం. నాయకుడు వాని భాగం పోతాడు. అంతా మోసాలు. నలుగురు మంచిగా ఉండేటోళ్ళని నలుగురు మంచి ఉండేటోళ్ళని డబ్బు ఉండేటోళ్ళని ఏం చేయడంలే బీదవాడిని అద్దుకుంటారు వాళ్ళు తొక్కి పడుతున్నారు. ఒంటి సంటిగానికే ఇబ్బందులు. నలుగురు ఎవడేం చేయలే ఎవడేం చేయడంలే. కొంత అక్కర అక్కడ మంచులయ్యే విడిపించలేదు. అట్లా అక్కడ మంచులు కాదు డబ్బు ఉండేటోని నలుగురు మంచి ఉండేటోని డబ్బు ఒక బీదవాణి ఒక నీతిగా డబ్బు కూడా పనిలేదన్నా. 10 మంది ఉన్నారు అంటేనా వాళ్ళకే సాయం వస్తున్నారు. పెద్దనా వయసు 50 ఏళ్ళు ఉంటుంది. మాట చెప్తా మీ అమ్మ మీ నాన్న కాలంలో మా అమ్మమ్మ నా కాలంలో జాలి దయ ఉన్నది. జాలి దయ అంతగానం ఉన్నది. ఇప్పుడు నాకు ఎవరికి ఉందో జాలి దయ అంతగానం చూపి లేదు. అంత డబ్బు మహిమ పడినారు. ఎవరు డబ్బు సంపాదించాలని అంత డబ్బు మహిమ పడి ఈ కలియుగం వచ్చి ఈ డబ్బు 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 మీద పడి అందరు ప్రజలందరూ మర్చిపోయి లేదు దయ లేదు జాలి దయ లేదు అభిమానాలు లేవు అభిమానం లేదు. మనుషుల మీద ఈ డబ్బు మీద పడి స్వార్థలు కనుక్కొని నువ్వు బతితే నాకు ఊరుపులే నీ బతికి నీ ఊరుపులే ఎట్ట చెడిపాలరా అదే వచ్చింది ఎట్ట చెడిపాలని అదే వచ్చింది కదా అదే వచ్చింది. ఏముందన్నా ఇప్పుడు జాలిదయ నీ కష్టం నువ్వు చేసుకుంటున్నావు. నేను చెప్పేది ఎందుకు నీకు అసూయ ఉండకూడదయా? అసూయ ఉండాలయ్యా. ఎందుకు అసూయ ఉంటే పార్టీలు అసూయ అనేది ఉండకూడదు. నీ కష్టం నువ్వు చేసుకున్నా బతకనావు. నువ్వు నా కష్టం చేసుకొని బతకాలా? అసూయతో పని అట్ట ఉంటే దేశం బాబు.